మళ్ళీ మా ప్రతినిధి సూరజ్ తో మాట్లాడదాం. సూరజ్, తెలంగాణ మొత్తాన్ని కూడా ఒకే ఒక ప్రశ్న, ఇంత కష్ట సమయంలో ఇన్ని గంటల పాటు ముఖ్యమంత్రి ఎక్కడికి పోయినరు, ఏం చేసిండ్రు? కనీసం ప్రజల ముందుకొచ్చి వాళ్ళకి భరోసా ఇవ్వాలి కదా, ఎందుకు ముందుకు రాలేదు, ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి అని? స్వేచ్ఛ వాతావరణ శాఖ నుంచి అయితే స్పష్టమైన సూచనలు ఉన్నాయి. రెడ్ అలర్ట్ కూడా ఉండింది. నిన్నంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం వైపు తొంగి కూడా చూడలేదనేది పెద్ద ఆరోపణ. అయితే గమ్మతైన విషయం ఏంటంటే సాయంత్రానికి సినీ నటుడు బాలకృష్ణకు సంబంధించిన ఒక కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటెండ్ అవుతున్నారని చెప్పేసి ఒక అధికారిక సమాచారాన్ని కూడా బయటకు వదిలారు. దీనికి సంబంధించిన లైవ్ కార్యక్రమానికి సంబంధించిన లైవ్ లింక్ కూడా పెట్టారు. మళ్ళీ తర్వాత ఏమనుకున్నారో తెలియదు, దాన్ని విత్డ్రా చేసుకున్నారో అది వేరు విషయం. అయితే మొత్తం మీద నిన్నంతా కూడా రేవంత్ రెడ్డి అసలు ప్రజాబాహుళ్యంలోకి రాకపోవడం ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను తెలుసుకుని, ముఖ్యంగా ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో, ఇట్లాంటి ప్రమాదకర పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న తరుణంలో ప్రజానేతగా, ముఖ్యమంత్రిగా, ప్రభుత్వంకు అధికారులకు సూచనలు ఇచ్చే ఒక నేతగా ఆయన ఖచ్చితంగా అందుబాటులో ఉండి తీరాల్సి ఉండింది. ఆయన అందుబాటులో ఉండి మంత్రులందరినీ కూడా సమాయత్తం చేసి వివిధ ప్రాంతాలకు పంపించి తను కూడా క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలకు భరోసా నింపే కార్యక్రమాన్ని ఆయన చేపట్టాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నట్లుగా కూడా ఒక దాఖలా కనిపించలేదు. ఇవాళ ఉదయం మాత్రం ఆయన ఇవాళ కమాండ్ కంట్రోల్ నుంచి సమీక్ష నిర్వహించారు. అన్ని చోట్ల నుంచి కూడా సమాచారం తెప్పించుకొని కొంత సమీక్ష నిర్వహించి అధికార యంత్రాంగానికి అప్పటికప్పుడు సూచనలు చేసిన పరిస్థితి. అప్పటికప్పుడు ఆయన ఖమ్మం బయలుదేరిన పరిస్థితి. మధ్యలో సూర్యాపేట ప్రాంతంలో కూడా ఆయన ఆగి అక్కడ వరద బాధితులను పరామర్శించిన పరిస్థితి కనిపించింది. కానీ మొన్నంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన దృష్టి సారించిన దాఖలాలు కనిపించలేదు. దీనికి సంబంధించి విపక్షాలు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం, రాజకీయ అనుభవ రాహిత్యం వల్లనే రేవంత్ రెడ్డి పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించలేకపోయారు. తద్వారా ఆయన ప్రజలకు సరైన సమయంలో అందుబాటులో ఉండలేకపోయారు. అధికార యంత్రాంగాన్ని అందుబాటులో ఉంచి వాళ్లను విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేయలేకపోయారు అనేది వాళ్ళ విమర్శ. అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగిన పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ప్రాణం నష్టపోయిన వాళ్లకు 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇదే విపత్కర పరిస్థితుల్లో ఖచ్చితంగా మరణించిన కుటుంబాలకు 25 లక్షలు ఇవ్వాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వాళ్ళు గుర్తు చేస్తున్నారు. ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా విపక్షాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ముంపుకు గురైన ఇళ్లకు సంబంధించి కానీ, లేదంటే డ్యామేజ్ అయిన ఇళ్లకు సంబంధించి కానీ వాళ్లకు నష్టపరిహారంగా మరో 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఇవాళ చూసుకుంటే కనుక మరణించిన కుటుంబాలకు మాత్రమే గతంలో ఉన్న 4 లక్షల రూపాయలను 5 లక్షలు పెంచి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. అటు వరద ముంపుకు గురైన ఇతర కుటుంబాలకు సంబంధించి కూడా 2 లక్షల రూపాయల మేరకు ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆయన ఖమ్మం బయలుదేరిన పరిస్థితే కనిపించింది. స్వేచ్ఛ. రైట్ సూరజ్, అంటే